చైనా ఏం చేసినా సంచలనమే. కొత్త ప్రయోగాలను చేసేందుకు ఎప్పుడూ వెనకాడదు. తాజాగా అణుదాడిని తట్టుకునే కృత్రిమ ద్వీపాన్ని నిర్మించేందుకు చైనా రెడీ అయింది. అణు పేలుళ్లను తట్టుకునేలా 78,000 టన్నుల కృత్రిమ ద్వీపాన్ని నిర్మిస్తున్నారు. అందులో దాదాపు 238 మంది 4 నెలల పాటు ఉండేందుకు వీలుగా నిర్మిస్తున్నారు. 2028 నాటికి ఈ ద్వీపాన్ని సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు లిన్ జాంగ్ కిన్ నాయకత్వం వహిస్తున్నారు. ఒకవేళ చైనా సక్సెస్ అయితే ఇది అణుపేలులను తట్టుకొని నిలబడే ప్రపంచంలోనే మొదటి ఫ్లోటింగ్ ఆర్టిఫిషియల్ ఐలాండ్ అవుతుంది. సముద్రంపై తేలుతూ ఏ వాతావరణాన్నైనా తట్టుకొని నిలబడుతుంది. దీనిని డీప్ సీ ఆల్ వెదర్ రెసిడెంట్ ఫ్లోటింగ్ రీసెర్చ్ ఫెసిలిటీగా చైనా అభివర్ణించింది. ఈ కృత్రిమ ద్వీపాన్ని దాదాపు 78,000 టన్నుల భారీ ట్విన్ హాల్ నిర్మాణంతో తయారు చేస్తున్నారు. ఇది 138 మీటర్ల పొడవు, 85 మీటర్ల వెడల్పు ఉంటుంది. సముద్ర మట్టానికి 45 మీటర్ల ఎత్తులో ఉండే మెయిన్ డెక్తో ఇది ఒక తేలియాడే కోటలాగా కనిపిస్తుంది. సముద్రంలో నెలల తరబడి నిలబడగలిగే ప్రత్యేక రీసెర్చ్ స్టేషన్లు, కమాండ్ సెంటర్లు, లివింగ్ మాడ్యూల్స్, ఎనర్జీ సిస్టమ్స్తో ఇది ఒక మొబైల్ నగరంలా రూపుదిద్దుకుంటుంది. దీన్ని అన్ని వాతావరణాలను తట్టుకుని ఉండేలా దీర్ఘకాలిక నివాసానికి అనుగుణంగా రూపొందిస్తున్నారు. 9 మీటర్ల ఎత్తైన అలలు, తుఫానులను తట్టుకునే విధంగా ఉంటుందని చెబుతున్నారు. అనేక సంవత్సరాలుగా ఈ ప్రాజెక్టుపై ప్రాథమిక పరిశోధనలు చేస్తున్న చైనా ఆ వివరాలను అధికారికంగా వెల్లడించింది. నిర్మాణ పనులు ఇప్పటికే ప్రారంభ దశలో ఉన్నట్లు చైనా పరిశోధన సంస్థలు చెబుతున్నాయి. ప్రస్తుత అంచనా ప్రకారం ఈ కృత్రిమ ద్వీపం 2028 సంవత్సరానికి పూర్తిగా సక్రియంగా పనిచేయడానికి సిద్ధమవుతుంది. అంటే మరో 3 సంవత్సరాల వ్యవధిలో ఇది సముద్రంలో మొట్టమొదటి అణు రెసిస్టెంట్ పరిశోధనా వేదికగా స్థిరపడనుంది. అయితే ఈ కృత్రిమ ఐలాండ్ న్యూక్లియర్ బ్లాస్ట్ను ఎంతవరకు తట్టుకోగలదన్న విషయం తెలియలేదు. ఈ ప్రాజెక్టు ప్రపంచ సూపర్ పవర్ల మధ్య సముద్ర ఆధిపత్య పోటీలో ఒక కీలక మలుపుగా నిలిచింది. న్యూయార్క్ మేయర్గా ఎన్నికైన జోహ్రాన్ మమ్దాని అధ్యక్షుడు ట్రంప్ని కలిశారు. మేయర్గా ఎన్నికైన తర్వాత మొదటిసారి వైట్ హౌస్కు వెళ్లారు. మేయర్ ఎన్నికల సమయంలో పరస్పరం తీవ్రమైన విమర్శలు చేసుకున్న ఇద్దరు నాయకులు కలిసి మాట్లాడుకున్నారు. సమావేశం ముగిసిన వెంటనే ట్రంప్ మాట్లాడుతూ, మేమిద్దరం ఊహించిన దానికంటే చాలా విషయాల్లో అంగీకారం కుదుర్చుకున్నామని అన్నారు. మమ్దాని మాట్లాడుతూ, న్యూయార్క్ ప్రజల కోసం అవసరమైన అంశాలను, ఫెడరల్ మద్దతును పొందే అవకాశాలను పరిశీలించామని తెలిపారు. ఈ భేటీలో ముఖ్యంగా నగర భద్రత, జీవన వ్యయ తగ్గింపు, నివాస